దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు 5 అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి. కాబట్టి ప్రియులారా, వాటిలో ఒకటి తూర్పు దిక్కున ఆయన నక్షత్రము పుట్టెను అని రాయబడుతూ వచ్చింది. ఆ నక్షత్రము అంతకు ముందు లేదు, దాని తర్వాత కూడా ఆ నక్షత్రం లేదు ప్రియులారా. కానీ నాడు ఆ నక్షత్రము ఎందుకు ఉదయించింది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక రక్షకుడు ఇదిగో జన్మిస్తున్నాడని సర్వ మానవాళికి చూపించడానికి అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రక్రియ అక్కడ జరుగుతూ వచ్చింది. ఈనాడు మానవులంతా కూడా నక్షత్రాన్ని తమ ఇంటి మీద పెట్టుకొని అసలైన ప్రభు యొక్క ప్రేమను మర్చిపోతూ ఉన్నారు. ఈనాడు లోకములు మానవుడు ప్రియులారా దేవుని యొక్క రాకడ లేక ప్రభు ఎందుకు ఈ లోకాన్ని జన్మించాడు అనే సంగతిని విస్మరించినటువంటి వారుగా ఉంటున్నారు. ఆ ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మానవుడిగా మరి జన్మించినటువంటి ఉద్దేశము ప్రియులారా సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా జన్మించినాడు. ఎక్కడ జన్మించాడంటే ఈ ప్రపంచము నడిబొడ్డిన యెరూషలేములో బెత్లెహేము అనే గ్రామంలో, అది చిన్న కుగ్రామం రాయబడుతూ వచ్చింది. పశువుల పాకలో ఒక పశువుల తొట్టిలో పొత్తిగడులతో చుట్టబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ పశువుల పాక మానవుడి యొక్క జీవితాన్ని చూపిస్తా ఉంది. ఆ పశువుల తొట్టి మానవుడికి హృదయాన్ని చూపిస్తా ఉంది. నిజముగా ప్రియులారా, పశువులు తాగే తొట్టిలో ఎంత కల్మషం ఉంటుందో మనకు తెలుసు కదా. అలాగే మానవుడి యొక్క జీవితం కూడా చెడిపోయినటువంటి పాపంతో నిండి ఉందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు? ఈనాడు మానవుడు తన హృదయం పాపాన్ని గ్రహించకుండా ఆ పాపాన్ని తన యందే ఉంచుకొని ఈనాడు క్రైస్తవులైనా హైందవులైనా మహమ్మదీయులైనా ప్రియులారా తమకు కలిగినటువంటి మతాన్ని వెంబడి పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఆ కోవలోని స్టార్స్ వెలిగిస్తూ ఉన్నారు. ఆ కోవలోని మరి లైటింగ్స్ అనేక రకాలుగా వారు కలిగి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణను ఎరుగుకున్నా ఉన్నారు. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భము, క్రిస్మస్ సందేశమేమనగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఈ లోకాన జన్మించాడు. ఎవరు రక్షకుడు అంటే పాపుల రక్షకుడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ రాజ్యాన్ని పొందలేకపోతున్నారు. పాపం వల్ల వచ్చే జీతము మరణము, నిత్య నరకము, అగ్నిగుండం కాసుకుని ఉంది. ఆ అగ్నిగుండం తప్పించడానికే దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ లోకంలో ఆయన 2020 సంవత్సరాల క్రితము ప్రియులారా ఈ లోకంలో జన్మించినాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ సత్యాన్ని వెలిగితే, ప్రభువా నీవు నా కొరకే ఈ లోకంలో జన్మించావు, నేను పాపంతో ఉన్నాను, నా పాపం క్షమించమని చిన్న ప్రార్థన నీ హృదయంలో కలిగి ఉంచే సూక్ష్మంలో మోక్షం పీడ నీ పాపాలు క్షమించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అని రాయబడుతూ వచ్చింది. మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన సమస్త పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మన పవిత్రులుగా చేయను. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచును. నీవు పరిశుద్ధపరచబడితే నీ కొరకై సిద్ధపరచబడిన ఆ పరిశుద్ధ పట్టణములు, పరలోకములు, మోక్షములు, కైలాసములు ప్రభువుతో నీకు సంబంధం ఉండి ఆయనతో కూడా నీవు చేర్చబడతావు ప్రియుడా. అది కాదంటే ఇది మాది కాదు, నాకు కాదనుకుంటే ప్రియమైనటువంటి వారులారా, మానవుడికి రెండవదిగా పొంచి ఉంది ఏంటంటే నిత్య నరకం, అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు గంధకంతో మండు గుండములు పాల్పొందదు. ఇది రెండవ మరణమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ఈ నీ గొంతులో ప్రాణం ఉండగానే, నీవు సజీవుడిగా ఉండగానే
నీవు ఇంకా జీవించుండగానే నీవు కోరుకో, ఏ మార్గము, పరలోకమా లేక నిత్య నరకమా? పరలోకమైతే ప్రభుని యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నిలిచి వారు గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందుదురు.